ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చదువుదామండి. దేవుని వాక్యములో నుండి ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసమును త్రాగి మత్తుడై తన గుడారములో చాలండి వస్త్రహీనుడుగా ఉండేను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధురానికి వందనాలు. ఇంతవరకు నీ సహాయం ఇచ్చి నడిపించే వందనాలు. వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం ప్రకారముగా నోవాహును గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. గతంలో నోవాహును గురించి మనము చాలా విషయాలు ధ్యానం చేశాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 3వ అధ్యాయాల్లో నోవాహు యొక్క గొప్పతనం కనపడతా ఉంది. నోవాహు యొక్క ఆత్మీయ జీవితం కనపడతా ఉంది. నోవాహు యొక్క భక్తి జీవితం, నోవాహు యొక్క విశ్వాస జీవితం మనకు కనపడతా ఉంది. ఈ ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నోవాహు 6వ అధ్యాయం 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టికి కృప నొందినవాడు. 9వ వచనంలో నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడు, నోవాహు దేవునితో నడిచినవాడు. ఈ విధంగా మనము 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం చదివినట్లయితే నోవాహు యొక్క గొప్పతనం కనపడతా ఉంది. నోవాహు యొక్క భక్తి జీవితం, నోవాహు యొక్క నీతిమత్వం. ఏ కాలంలో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, ఏ కాలంలో నోవాహు దేవుని దృష్టికి కృప నొందినవాడుగా ఉన్నాడు, ఏ కాలంలో నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు, ఏ కాలంలో నోవాహు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు అనంటే, భూమి ఏమండి, ఈ భూలోకమంతా కూడా ఆ 6వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. అంటే నరులు చెడిపోయిన కాలం, భూలోకమంతా బలత్కారంతో నిండిన కాలం. ఆ భయంకరమైన కాలంలో ఎందుకు ఈ మానవులను నేను సృష్టించానా అని దేవుడు సంతాపపడుతున్న కాలం అది. ఆ కాలంలో నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడు, నోవాహు దేవుని కృప నొందినవాడు, నోవాహు దేవుని యొక్క హస్తాన్ని పట్టుకుని నడిచినవాడు, అడుగు జాడల్లో నడిచినవాడు, దేవుడు ఆయనకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చినవాడు, యావత్తు చేసేను. దేవుడు నోవాహుతో చెప్పిన యావత్తును నోవాహు చేశాడు. అలాంటి భయంకరమైన దుర్దినాల్లో నోవాహు దేవునితో నడిచాడు. కానీ దుర్దినాలన్నీ తొలగిపోయి కష్టాలు, ఇబ్బందులు, జలప్రళయాలు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత మంచి రోజులు వచ్చాయి. ఏ రోజులు వచ్చాయి? మంచి రోజులు. ఈ భూలోకంలో దేవుడు జలప్రళయం రప్పించిన తర్వాత ఆ యొక్క ఓడ అరారాతు పర్వతం మీద నిలిచిందంట.
నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఆ ఓడలో నుంచి నోవాహు భార్య, నోవాహు ముగ్గురు కుమారులు, కోడళ్ళు ముగ్గురు, వారందరూ వచ్చారు బయటికి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. 9వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది. కదండి, చాలండి. దేవుడు నోవాహును ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడిన తరువాత నోవాహు చేసిన కార్యం ఏంటండి అని అంటే 9వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం అండి. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. 20వ వచనములో ద్రాక్ష తోట ఒకటి నాటి ఏమి నాటాడు? జలప్రళయం అయిపోయిన తర్వాత మొట్టమొదటి పంట. జలప్రళయం వచ్చింది, అది వరకు ఎన్నెన్నో పంటలు ఉన్నాయి. తరువాత జలప్రళయం అయిపోయింది, కొత్తగా పంట వేశాడు. ఏ పంట? ద్రాక్ష తోట. అతడు ద్రాక్ష తోట నాటాడట. ఈ ద్రాక్ష తోట బదులు ఏ అంజూరపు తోట నాటినా, ఏ బొప్పాయి తోట నాటినా, ఏ అరటి తోట నాటినా, ఏ జామ తోట నాటినా, ఏ మామిడి తోట నాటినా బాగుండేమో. కానీ ఆయన ఏం చేశాడు అని అంటే, ద్రాక్ష తోట నాటి ద్రాక్ష తోట వేశాడట. అతడు ద్రాక్ష తోట వేసాను. ద్రాక్ష తోట వేసి త్రాగి మత్తుడై వస్త్రహీనుడై ఉండెను. ద్రాక్ష తోట నాటి అనే మాట మనం చదువుతున్నాం. నాటెను, వేసెను. ద్రాక్షలు ఒక అర కేజీయో ఒక కేజీయో తెచ్చుకొని మనం దాన్ని మిక్సర్లో వేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే మత్తు రాదు. మత్తు వస్తుందా? నేను ఇంటికి వెళ్ళినప్పుడు ద్రాక్షలు దొరుకుతున్నాయిలేండి, అవి మిక్సర్లు వేసుకుని చక్కగా ఇప్పుడు గ్లాసులు తాగకూడదు. మత్తు వస్తుందా? మత్తు రాదు. ఇక్కడ ఆయన ఏం చేశాడు అని అంటే, దాన్ని సారాయి కాశాడు. మత్తు ఎలా వచ్చింది? ఒంటరిగా ఉన్నాడు అక్కడ, కుమారులు వేరుగా ఉన్నారు కాబట్టి తన గుడారములో వస్త్రహీనుడై. నోవాహు ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. మనుష్యుడు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఆనాడు యుద్ధానికి సైన్యానంతటిని పంపి దావీదు ఒంటరిగా ఉన్నాడు. మిద్దె మీద ఒంటరిగా తిరుగులాడుతూ ఉన్నాడు. పాపంలో పడ్డాడా లేదా? కనుక ప్రియులారా, నరుడు ఒంటరి నివసించకూడదు, మంచిది కాదన్నాడు అంతే దేవుడు. నరుడు ఒంటరిగా నివసించుట, ఉండుట మంచిది కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే ఒంటరిగా ఉన్నాడు, ద్రాక్షారసం త్రాగాడు. అక్కడ రాయబడ్డది. కానీ ద్రాక్షాలు కొంతకాలం ఉంచి అది కుళ్ళిన తర్వాత దాన్ని సారా కింద కాసి దాన్ని ఓడగట్టుకొని అది త్రాగాడు. అయింది తాగ్గానే ఏం కలిగింది? మత్తు కలిగింది. మత్తుడై ఏమై అక్కడ రాయబడ్డది, అతడు ద్రాక్షారసము త్రాగి మత్తుడై వస్త్రహీనుడై. ద్రాక్షారసం త్రాగాడు, మత్తుడయ్యాడు. మా చిన్నప్పుడు హనుమాన్ నగర్లో మిఠనగర్ అని ఉందండి, గోరేగాం వెస్ట్ A1 బ్యాంక్ దగ్గర ఈ కుళ్ళిపోయినటువంటి పళ్ళన్నీ, ఫ్రూట్స్ అన్ని కలిపి తెచ్చి ఎనప డ్రమ్ముల్లో వేసి ఊరేసి నానేసి పైన క్లాత్ కట్టి కొన్ని రోజుల తర్వాత దాన్ని కాల్చి కింద నుంచి మంట పెట్టి కాలుస్తూ ఉంటే నొగర్లనేది వచ్చింది పైకి. దాన్ని వడగట్టి అదే సారా. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి.
ఈయన నేను కావాలంటే ఎగ్జాంపుల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ద్రాక్షలు బాగా వడగట్టుకుని పిండుకుని తాగి చూడండి, అంటే కాసి కాదు కాయొద్దు, అక్కడ పడి ఉంటారు కాయొద్దండి. ఏమండి, ద్రాక్షలే మామూలుగా జ్యూస్ చేసి తాగండి, ఏ మొత్తం రాదు. కానీ దాన్ని కాశారో అది మొత్తం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆయన ఏమయ్యాడు అని అంటే మత్తుడై వస్త్రహీనుడై పడి ఉండేను. కాబట్టి ఇక్కడ మత్తుడై వస్త్రహీనుడై, ఈ మత్తుడవడానికి వస్త్రహీనుడవడానికి తన సాక్ష్యాన్ని కోల్పోవడానికి, తన నీతిమత్వాన్ని కోల్పోవడానికి, తన విశ్వాస జీవితాన్ని కోల్పోవడానికి, తన భక్తి జీవితాన్ని కోల్పోవడానికి, తాను దేవుని దృష్టిలో కృపను కోల్పోవడానికి గల కారణం ఏంటండి? అతడు ద్రాక్షారసము త్రాగాడు. ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము త్రాగి మత్తుడై వస్త్రహీనుడై పడుండెను. చాలా మందిని మనం చూస్తాం, తాగేసి ఆ బట్టలు సరిగ్గా ఉండవు, అక్కడక్కడ పడి ఉంటారు. ఏమండి, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, ఎక్స్ట్రా మాట్లాడతారండి. మామూలుగా అంటాం కదా, ఎక్స్ట్రా మాట్లాడతాం, వాళ్ళు ఎక్స్ట్రా మాట్లాడతారు, ఏంటంటో మాట్లాడేస్తారు, ఎటకారం మాట్లాడేస్తారు. ఎందుకు? లోపడేముంది, కిక్కిచ్చింది, అది బయటికి ఏమి వస్తున్నాయి, ఎక్స్ట్రా మాటలు వస్తున్నాయి. వస్త్రాలు సరిగ్గా ఉన్నాయా, రేపు బట్టలు సరి చేసుకోవాలంటే నాకు తెలుసులే అంటాడు. ఏం తెలుసు? అప్పుడు వీడియో తీసాడు, మరలా కోరుకున్న తర్వాత చూపించాలి ఇది నీ బతికినప్పుడు అని. కానీ ఇక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయి. అతడు వస్త్రహీనుడు అవడానికి గల కారణం, అతడు త్రాగి, అతడు మత్తుడై. అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 4వ వచనం అండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ద్రాక్షారసము త్రాగుట తగదు. ఒకటే మాట, ద్రాక్షారసము త్రాగుట తగదు. ఎందుకు? 5వ వచనములో త్రాగిన ఎడల వాడు కట్టడలను ఏం చేస్తాడంట? కట్టడలు మర్చిపోతాడు, దేవుని ఆజ్ఞలు మర్చిపోతాడు. దేవుడే కదా దిగంబరిగా ఉండకరా అని చెప్పి ఆ యొక్క మేకను గొర్రెను ఆయన వధించి వస్త్రాలు, చర్మపు వస్త్రాలు కుట్టించాడు. చర్మపు చొక్కాలు. ఎందుకు? వస్త్రహీనుడుగా ఉండకూడదయ్యా అని. ఇప్పుడు ఈయన త్రాగి ఏం చేశాడు? కట్టడలు మరిచాడు. లేదు, అందుకే అంటున్నాడు ద్రాక్షరసము త్రాగుట తగదు. 5వ వచనం, త్రాగిన ఎడల వాడు కట్టడలను మరుచును. వాడు కట్టడలను మరుచును. కట్టడలు మరిచాడు. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి అని మనం చదవం 9వ అధ్యాయం 1వ వచనంలో. వీడేం చేస్తున్నాడు? లేక నోవహు ఏం చేస్తున్నాడు? ఆయన ఆశీర్వదిస్తే ఈయన శపిస్తున్నాడు. అదే 9వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం అండి. నోవహు అంటున్నాడు, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అని. ఇది తాగాడట. తాగితే హాము కుమారుడు కనాను. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. షేము బాగానే ఉన్నాడు, హాము బాగానే ఉన్నాడు, యాపేతు బాగానే ఉన్నాడు. హాము కుమారుడు కనాను. చదువుకోండి మీరు ఇంటికి. హాము కుమారుడు కనాను. ఈ కుమారుడు చిన్నప్రాయం గలవాడు. అతడు ఏం చేశాడు అని అంటే ఇంటిలోకి వెళ్ళాడు. ఆడుకుంటూ అక్కడ తాతయ్య వస్త్రహీనుడైపోయి ఉన్నాడు. ఆ సంగతి
బయటకు వచ్చి హాముకు చెప్పాడు. హాము షేముకు యాపేతుకు చెప్పగా వారు ఏం చేశారు అంటే ఒక దుప్పటి తీసుకుని ఇలా వెనక భాగంగా పట్టుకుని వెళ్ళి ఆ చెంపు ఈ చెంపు ఆయన దిశమూల చూడకుండా ఇలా పట్టుకెళ్ళి కప్పెట్టారు. ఎవరిని? నోవాహు మీద కప్పారు ఆ దుప్పటి. అక్కడ ఉంది, చదువుకోండి, ఇంటికి సమయం లేదు కాబట్టి. కప్పినప్పుడు తర్వాత తెలిసి మెలకు వచ్చి అసలు ఏం జరిగింది, కొత్త దుప్పటి ఏంటి, ఈ పద్ధతి ఏంటి అని అనుకుంటే జరిగిన సంగతి ఈ కనాన్ అనేవాడు నన్ను చూశాడు, నేను వస్త్రహీనుడిగా చూశాడు కాబట్టి అతన్ని శపించాలి అని కనానును నోవాహు శపించాడు. అందుకే కనానీయులు ఇశ్రాయేలులకు శత్రువు. కనానీయులు ఇశ్రాయేలులకు ఎవరు? శత్రువు. శపించబడ్డారు. ఎవరి చేత? నోవాహు చేత. దానికి ప్రియులారా ఆలోచన చేయండి. అక్కడ ఈ శపించడాలు ఎందుకు వచ్చాయి అంటే ద్రాక్షరసము త్రాగుట తగదు, దానిని త్రాగిన ఎడల వారు కట్టడలు మరుతురు. కనుక కట్టడలు మరిచాడు. అయ్యో తర్వాత ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో, అయ్యో నా మనవడిని నేను శపించేసానే అని ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో. ప్రయోజనం ఏముంది? ద్రాక్షారసం త్రాగుట వలన కట్టడలు. తదుపరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అతడు ద్రాక్షారసము త్రాగాడు, మత్తుడై ఉన్నాడు. కనుక ద్రాక్షారసం అనేది త్రాగకూడదని లేఖనం మాట్లాడతాను. ద్రాక్షారసాన్ని త్రాగినట్లయితే అదేం చేస్తుందంటే వెక్కిరింతల పాలు కదా, అల్లరి పాలు చేస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది, కట్టడలను మరిచిపోయినట్టు చేస్తాయి. నోవాహు భక్తుడే ద్రాక్షారసము త్రాగుట వలన తన కట్టడలు మరిచాడు, కనానును శపించాడు. లోతు నీతిమంతుడే ద్రాక్షారసము త్రాగుట వలన కట్టడలు మరిచాడు, అమ్మోనీయునికి మోయాబీయునికి వారు జన్మించడానికి కారకుడయ్యాడు. కారణం ఏంటి? లోతు ద్రాక్షారసము త్రాగాడు. లోతు ద్రాక్షారసము త్రాగి పెద్ద కుమార్తెతో పాపం చేశాడు, రెండవ కుమార్తెతో పాపం చేశాడు. ఒకడికి అమ్మోనీయుడని పేరు పెట్టాడు, ఒకడికి మోయాబీయుడని పేరు. కనుక వారు ఏం చేస్తారయ్యా అంటే కట్టడలు మొరుస్తారట. కాబట్టి విశ్వాసులమైన మనము కట్టడలు మరిచే వాళ్ళగా ఉండకూడదు. లేవీకరణ గ్రంథం 18వ అధ్యాయంలో, లేవీకరణ గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం అండి. లేవీకరణ గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. మీలో ఎవరును తన రక్త సంబంధుల మానఛేదనమును తీయుటకు వారిని, ఇది కట్టడ ఏంటండి? మీలో ఎవడును తన రక్త సంబంధుల మానఛేదమును తీయుటకు సమీపింప అంటే వారితో వ్యభిచరించకూడదు అన్నాడు. ఎవరితో? రక్త సంబంధం. మరి లోతుకు తన కుమార్తెలిద్దరు ఏమవుతారు? కూతుర్లేనా, రక్త సంబంధులేనా? ఈ రక్త సంబంధులతో పాపము చేయడానికి కారణం ఏంటండి? ద్రాక్షారసం. దాన్ని త్రాగుట వలన అతడు మత్తుడై, ఏమంటే ఏమయ్యాడంట? అతడు మత్తుడై. చూడండి 31 ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 32వ వచనం. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో పాపము చేసి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకుందామని రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి, ఏం త్రాగించారు కదండి? కనుక ఒక కుమారుడు పుట్టాడట. పెద్ద ఆవిడికి ఎవరు పుట్టాడు? 37వ వచనములో మోయాబీయులకు మూల పురుషుడయ్యాడు. మోయాబు పుట్టాడు అప్పుడు. రెండవ కుమార్తెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ 38వ వచనములో అమ్మోనీయులకు మూల
మూల పురుషుడు కదా. ఎంత ఘోరమైన జీవితం అని ఆలోచన చేస్తే వీరు చేసిన పాపాన్ని బట్టి ద్వితీయోపదేశకాండ గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనములో దేవుడు ఏమన్నాడు అంటే 23:3లో ద్వితీయోపదేశకాండ గ్రంథం, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. శాపం. కారణం నోవహు ద్రాక్షారసము లోతు ద్రాక్షారసము త్రాగాడు, కట్టడలు మరిచాడు. వారి బిడ్డలు దేవుని మందిరానికి రాకుండా వెలివేయబడ్డారు. 10 తరముల వాడైనా రాకూడదట. అందుకే అన్నాడు ద్రాక్షారసము త్రాగుట తగదు. ద్రాక్షారసము త్రాగుట వలన కట్టడలు మరిచి శుభ్రంగా ఉద్యోగం చేయాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, బిడ్డలను బాగా చూసుకోవాలి, భార్యను బాగా చూసుకోవాలి. ఇది కట్టడ. అవునా కదా? నీ భార్యను ఎలా చూడమన్నాడు? సొంత శరీరం వల్లే చూడాలన్నాడు. ఇది కట్టడ. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చాలన్నాడు. కట్టడ కాదా? నువ్వు తాగేస్తుంటే 10,000 జీతం అయితే 7,000 తాగేసి 3,000 ఇస్తే ఇంకా వాళ్ళేం బాగుపడతారు? నువ్వు కట్టడం మంచినట్టేనా? తాగటం అనేది ఫ్యాషన్. అలా కూర్చొని వేసుకుని ఏదో పెద్ద నేను గెజిటెడ్ ఆఫీసర్ అన్న బిల్డప్ పెడతాడండి తాగుబోతుంది. అటు తాగిన తర్వాత దమ్ముని జ్ఞానవంతులు ఎవడో మాట్లాడు, ఎందుకు ఏదో అంటాడని. వాడి మాట నేను కాబట్టి తాగాను కాబట్టి ఎలాగనే సరే అరే మరి చూసుకో ఐసా పోలా. నీ దిగిపోయిన తర్వాత ఐసా పోలా కూడా దగ్గరికి వెళ్తే సిగ్గేసి తల ఉంచుకొని వెళ్ళిపోతావు. దిగనంతసేపు ఎలా ఉంటావు? దిగిపోయిందా ఒక్క బతుకుతుంది, నేను బతుకుతున్నాను అనుకుంటాం. అదంతా బాడైపోయి మట్టి అయిపోయి అందరూ చూసేసి మన ఇజ్జత్ అంతా. తర్వాత ఎంత మంచి డ్రెస్ చెట్టు కొట్టేసినా అరే ఓ దేవుడా అంటారా లేదా? అంటారా లేదా? కట్టడలు మరుతురు. నోవహు కట్టడ మరిచాడు, లోతు కట్టడ మరిచాడు. అందుకే ద్రాక్షరసము త్రాగుట తగదు. దానిని త్రాగిన ఎడల నువ్వేమవుతావు? కట్టడలను మరుతావు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనమండి. మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ కదా. తాగుతున్నాము అని అంటే అది జ్ఞానవంతుడా? బైబిల్ ఏమంటుంది? తాగుతున్నవాడు జ్ఞానవంతుడు కాదు అంటుంది కదండి. మద్యం అంటే త్రాగుడు అల్లరి పుట్టించును. ఏం పుట్టించును? అది అల్లరి పుట్టించును. అది త్రాగువాడు ఏమవుతాడు అంటే జ్ఞానము లేనివాడు. ఇంకేమన్నాడు? అది వెక్కిరింతల పాలు చెయ్యను, అది అల్లరి పాలు చెయ్యను, అది కట్టడలను మరువ చెయ్యను. సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయం 29వ వచనం అండి. 23-29. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ద్రాక్షారసముతో పుచ్చు వారికే కదా. కదా శ్రమలు ఎవరికండి? ఆ రోజుల్లోనండి మన తాగివుడిని ఎప్పుడు ఉన్న డబ్బు అంతా అయిపోయిన తర్వాత, ఉన్న సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత ఎంత మంచి ఉద్యోగం ఉన్నాయండి, ఎంత లైఫ్ బాగుందో తాగేసి అంటారా లేదా?
ఎవరికి ఎవరికి అని చెప్తున్నాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు. తాగెత్తి ఏమన్నా సైలెంట్గా ఉంటాడా? తాగినోడు సైలెంట్గా ఉంటాడండి? జగడాలు పిలిచి దెబ్బలాటాడతాడు. పిలిచి ఇద్దరా అంటాడు, వెళ్ళిపోయేవాడు. ఇది తాగింది కాకుండా వెళ్ళిపోండి ఏదో అంటాడు. అది జగడమేనా? బైబిల్ చెప్తుంది ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు తగిలేస్తాయి. ఎక్కడో బోధన పడిపోతాం, గడ్డలు పడిపోతాం. ఏం జరిగింది? హేతువు లేని ఏదో నా బాబు తగిలింది, అత్తలుపు తగిలింది, ఇంకోటి తగిలింది అని పర్వాలా, ఏదో గాలి వచ్చి తగిలేసింది అంటే పర్వాలా. హేతువు అనేది లేని గాయములు. తాగటం బట్టి నువ్వు వెళ్ళి పడిపోయావు, తగిలేసినాయి. ఇప్పుడు దేని బట్టి తగిలాయి? హేతువు అనేదే లేదు. చెప్తుంది బైబిల్, అంటుంది ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ఇలా చూస్తాడు, తాగేసి అంటే ఇలా తెస్తాడు, ఆడు కొళ్ళు దేవు అంటాడు. గమనించండి, మీరు తాగుబోతున్న దగ్గరికి నేను వెళ్తా ఉంటాను, అప్పుడు చూస్తానండి, గమనిస్తాను ఈ వాక్యం సూట్ అవుతుందా లేదా అని. తాగినోడి దగ్గరికి వాక్యం ఈ వచనాలు రాసుకుని వెళ్ళి మనసులోను వీడు మంద దృష్టి వచ్చిందా లేదా? వచ్చింది పిల్లలకు అంటాడు, ఎక్కువ లేదే అంటాడు. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? కొళ్ళు సరిగ్గా కనపడవు, తాగేశాడు కదా. హేతు లేని గాయాలు తగిలేసినాయి కదా. ఆ 2వ రోజు 3వ రోజు ఈ ఇంటిని దెబ్బన్నాం అనుకో, అని ఏం లేదండి, చెప్పకుండా సిగ్గు కదా కదా. అందుకే చెప్తున్నాడు ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో రొత్తు పుచ్చుచున్న వారికే కదా. ఎంతోమంది మన చర్చిలోనండి ఒక 10 సంవత్సరాల క్రితం మంచి మంచి స్టేట్లు ఉండేవారండి, డబ్బుగాలు ఉండేవారండి, మంచి మంచి జాబులు చేసే వాళ్ళు ఉండేవారండి. సాయంత్రం 7 అయ్యిందా ఈ చెకినాకంతా సుధమా నా నాన్న పెట్టారు. ఊరు బాబు ఇదంతా సుధమా కుమారాన్ని తెలుగు వాళ్ళందరూ ఒడ్డు మరియమ్మ గారు ఇంటికి చేరి అబ్బా అప్పుడు ఆమ్లెట్లు వేసి ఇచ్చేది మా చిన్నప్పుడు మాకు తెలుసు. ఇలా అందరూ నువ్వు దగ్గర కూర్చొని అబ్బా ఆమ్లెట్ తింటూ మందు తాగుతూ ఇష్టానుసారమైన జీవితాలు. ఒక్కడ బాగుపడ్డా? పిల్లలు పైకి వచ్చారు కాబట్టి పిల్లలు దిగుతున్నాడు. లేకపోతే ఏం చెప్పండి, పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఏదో బాగున్నారు కాబట్టి పిల్లలను బట్టో భార్యను బట్టో ఎవరిని బట్టో బాగున్నారు తప్ప లేకపోతే నీ బాగేది అంతేనా? ఆలోచించండి. వాళ్ళు చూస్తూ ఉండేవాడిని, అప్పటి నుంచి చూశాను. ఒక్కడు బాగుపడలేదు, చెప్పల సంపదరావు అని ఏ పేర్లుండి అక్కడ బాగుపడ్డాడు. తాగేయటమే ఇంట్లో. అప్పుడు ఇల్లులు ఎంత అండి? 10,000కి 80,000కి 30,000కి ఇల్లులండి. 4 పిల్లలు ఉన్నారంటే 4 ఇల్లు కొనుక్కుంటే ఎంత బాగుంది వేళ. ఆలోచన లేదు. ఎందుకు? అది ఏమైనా మిగిలితే మనం వాటర్ కొట్టేయాలి కదా. అలా పాడైపోయారండి. ఇప్పుడు ఊర్లోనే ఉన్నారు, చచ్చిపోతే ముఠా వస్తుంది. ఏంటి? పొయ్యితే వేస్తాం. ఏందో వేస్తాం? ఆడికి ఎలా పోయినా రామ్ మందిర్లో కూర్చుంటారు. పొయ్యి తవ్వారా ఆడికి ఒక బాటలు కాదు 2, 3, 5,000 అండి ఇచ్చేయాలి. తవ్వినందుకు 5,000 కప్పెట్టి చక్కగా మనం చెప్పవసరం లేకుండా నీట్గా చేసేస్తారండి. అలా చేసి ఇలా వచ్చేటప్పటికి ముఖాదం ఒకడు ఉంటాడు. వాడికి అన్న మరి వాళ్ళు కష్టపడ్డారు కదా, మరి ఏమి ఇవ్వాలి? నువ్వు ఏమివ్వద్దు, 5,000 సరిపోతుంది. ఇంకా అది ఎలా పడతావు? అది ఇవ్వలేదో ఆ దినం భోజనాలకు రారు, మరి వాళ్ళే వడ్డించాలి కదా. అప్పుడు మళ్ళీ అప్పుడు 5,000 అవన్నీ వడ్డించండి. సెట్ తెలియదు, ఊర్లో అలా ఉన్నారు. బానిసలు అయిపోయారండి. యవనస్తులు బొంబాయి నుంచి వెళ్తే, గర్భ నుంచి వస్తే, దుబాయ్ నుంచి వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఆ ఇంటి దూరం కూర్చొని ఉంటారు. వీడికి ఎంత వాల్యూ ఎలా వచ్చిందంటే ఆడు పొద్దు తిన్నాడు, ఏమేం తిన్నాడు? జాగ్రత్త.
వేసుకున్న వాడికి ఎంతో వేయించి వాడికి కూడా అదే శిక్ష. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్తుంది, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువానికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రగా ఉండగాను, గిన్నెలో తళతళలాడుచుండగాను, త్రాగుటకు రుచిగా ఉండగాను దాని వైపు చూడొద్దు. ద్రాక్షారసం వైపు చూడొద్దు అన్నాడు. ద్రాక్షారసం ఉంటే దాని వైపే చూడొద్దు అన్నాడు. ఏమండి, అది రుచికరంగా ఉంటుందట, దాని వైపు చూడొద్దు. అది ఎర్రగా ఉంటుందట, దాని వైపు చూడొద్దు. చూచిన ఎడల పిమ్మట అది కట్లపాము వలె అన్నాడు కదా. అది పిమ్మట సర్పము వలె ఖర్చును, కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నువ్వేం మాటలు కొలుస్తావు? క్యారే అంటావు, క్యారే అంటాడు. ఆ మాట ఎర్రి మాట వస్తుంది ఇప్పుడు కదా. క్యారే పోయండి, గౌరవంగా మాట్లాడు. అబ్బో ఆ మాటలు వేరే వస్తాయండి, మీకు తెలియదు, నాకు వచ్చి కానీ ఇక్కడ అనపడతాం. ఏమంటే మాట్లాడతాను, నువ్వు వింటా ఉంటాను, ఇంకా రచ్చగొడతాను. ఎందుకంటే సార్ అలా తాగేస్తారు, ఎందుకంటే అలా ఉంటారంటారు, అది ఇంకా మాట్లాడతాడు. కనుక కట్లపాము వలె కోటేస్తుందంట, నువ్వు వెర్రి మాట్లాడతావంట, సర్పం వలె కొరుస్తుందట. ఏంటది? ద్రాక్షారసం. ఏమండి, ద్రాక్షారసం అది తాగితే దాని వైపు చూడొద్దన్నాడు. చూడని వాడు దండు, దాని వైపు చూడొద్దు. అది ఎర్రగా ఉంటది చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. దాని వైపు చూడొద్దు, అది ఎర్రగా ఉంటది, అది కట్లపాము వలె కాటు వేసును. కనుక ప్రియులను ఆలోచన చేయండి. ద్రాక్షారసము వలన కలిగినటువంటి నష్టాలు మనం చూస్తా ఉన్నాం. వారు ఎంత ఘోరమైనటువంటి దుష్క్రియలో ఉన్నారు అనంటే, ఆ మధ్య ఊర్లో ఉన్నాను కదండి, ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ లో ఆడేమో పరమ తాగుబోతు, ఎవడో భర్త. ఆవిడేమో రండి రమ్మన్నారు, మిమ్మల్ని కూడా తీసుకుని రమ్మన్నారు. ఆయన పాపం ఆవిడ భక్తి తేలుకుంటాలని కొట్టాలకి బయటనట్టు చెప్పాడు. అంటే ఈ బాధ తట్టుకోలేక, పిల్లల బాధ తట్టుకోలేక వాడు వచ్చాడు. ఆ ఫంక్షన్ వరకు బాగానే వచ్చాడండి. గమనిస్తాను, నేను ఎక్కువ అనుకుంటున్నాను. గమనిస్తామంటే ఏంటి, మనోడు స్టడీగా ఉన్నాడు అనుకున్నాం. అక్కడ ఎవరి చేత రప్పించేసుకున్నాడండి. బాత్రూమ్ ఎక్కడ కూడా ఎక్కడ దొరికేస్తుంది. ఇప్పుడు ఇలా రాజ్యంలో, చంద్రబాబు గారి రాజ్యంలో ఎక్కడ కూడా ఎక్కడ దొరికేస్తుంది. తెచ్చేసుకున్నాడు. ఆ పక్కకి మామిడి చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళిపోయి తాగేసాడు. అక్కడ తాగేసాడు. ఇంకా నడక మారింది. ఫస్ట్ నడక మారింది, చూపు మారింది, ఇల్లాగల్లాగల్లాగల్లా వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య ఫుల్ టెన్షన్లో ఉంది. వీళ్ళకి ఎక్కడ దొరికిందిరా బాబు, ఇన్ని మాట్లాడాడు. ఆడు డ్యాన్స్ చేస్తాడంట. ఎక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో అది ఇవ్వలేదనండి, ఆ పాటకి డ్యాన్స్ ఇవ్వలేదని చేసిన అల్లం ఎంత అంతా కాదండి. ఆ భార్య గౌరవం ఏమైపోయిందో, ఆ కుమార్తె గౌరవం ఏమైపోయిందో. ఇద్దరు కుమార్తెలను పాపం ఆవిడ పాపం ఏడవడమే. ఫంక్షన్కి చక్కగా తయారయ్యి వెళ్ళారు, కానీ వీడు హంగామా చేశాడు అక్కడ. అది దిగిపోయిన తర్వాత పక్క తీసుకెళ్ళి తోటలోనే నీళ్ళు చల్లేశాడు మీద. ఆడు పట్టుకుని ఆ కూతురు పక్కనే భార్య పక్కన చేతులు పట్టుకుని అవి పట్టుకుని లాస్ట్కి అంతా బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఇచ్చికాడ పడుకోబెట్టారు. ఇంకా నేనేమన్నానులేండి, పొరవంతా తీసేశాడు అని ఆవిడ ఇంటికి వెళ్ళి. పరువు దక్కిందా, పరువు పోయిందా? కారణం ద్రాక్షారసం. ఏమండి, కనుక ఆలోచన చేయాలి. ఒకటి, ద్రాక్షారసం త్రాగితే వారు కట్టడలు మర్చిపోయారు. అందుకే ద్రాక్షారసం త్రాగుట తగదు, వారు తమ కట్టడలు మరుచిపోదు. రెండవది, వెక్కిరింతల పాలు. ఓయిరే వారైనా ఓయే వర్షం పీకే సోయాతన ఓయే అంటే ఇప్పుడు మనకేమైంది? అల్రపాలయ్యమా, త్రాగుబోతు వైనోడా,
అల్లరి పోలైనోడ అటు ఇటు తిరిగినోడ. ఒక పాట రాజమండ్రి పాడారు, ఒక పాట అంటే అల్లరి పోలైపోతాడు. కట్టడలు మరుస్తాడు. అన్నెవడో, బావెవడో, చెల్లెవరో, అక్కెవరో, పాస్టర్ గారు ఎవరో కూడా తెలియదండి. అంటాడు. దిగిపోయిన తర్వాత పాస్టర్ గారు ఎదురుకు రావడం చిక్కుపడతాడు. ఎందుకు అన్నాడు కదా, అవసరమా మనకి? కనుక ఇంటికాడ భర్తలు చెప్పండి, ఈ తాగాలనే ఆశ ఏమైనా ప్రేరేపిస్తే వాళ్ళకి చెప్పకుండానే అది తగదు. కట్టడాలు మర్చిపోతాం, అలరబోలైపోతాం, వెక్కిరిందరబోలైపోతాం, వస్త్రహీనులం అయిపోతాం కదా. ఈయన్ని చెప్తుంది బైబిల్, అవి మనకు తగవరా నాయనా అని చెప్పాలి. కాబట్టి ప్రియులారా, వారు ఆ విధంగా నాశనం అయిపోతారు కనుక వారికి ఈ లోకంలో సంగతులు ఎలాగున్నా పరలోక రాజ్యంలో వారికి వారసత్వము లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అండి. 6వ అధ్యాయం 10వ వచనంలో దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో అన్నాడు త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. త్రాగుబోతులైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. కనుక విశ్వాసులోనంటే రేఖాబు కుమారుల బట్టి వారయ్యారు. ఎవరి కుమారుడు? రేఖాబు అనే భక్తుడు ఉండేవాడు. అతని కుమారుడు చదువుదాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం అండి, 6వ వచనం. ఇర్మియా గ్రంథం మా పితరుడకు ద్రాక్షరసము త్రాగకూడదని ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసము ఎంత కండిషన్ అండి. రేఖాబు కుమారుడు చెప్తున్నారు ఏమని అక్కడ చెప్తున్నాడు చూడండి. మా పితరుడకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎల్లప్పుడూ ఎప్పుడూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసము త్రాగము. దైవజనులు ఇక్కడ నిలబడి మోజేస్ గారు చెప్పేవారు, విన్నామా తాగొద్దురా చెప్పేవాడే. అస్సలు ఆదివారం అయిపోతే సోమవారం మళ్ళీ ఫుల్. ఎందుకు నాయన నువ్వు అంత పాత చేస్తున్నాడు చూడు అని వండి అలాగంటే పోతాడు, కట్టలో పోతాడు. ఏమండి ఆయన మాటలు అలా ఉన్నాయి. కనుక వీళ్ళ ఆలోచన చేయండి. ఆనాడు ఇక్కడ రేఖాబు కుమారులు ఉన్నారు. ఆనాటి విశ్వాసులు రేఖాబీలంట. 5వ వచనంలో అన్నాడు, నేను రేఖాబీల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా. ఇచ్చినోడు ఎవరు? ద్రాక్షారసం త్రాగండి అని ఇచ్చినోడు ఎవరు? ఇర్మియా. ఇర్మియాకి చెప్పినోడు ఎవరు? దేవుడు. దేవుడు ద్రాక్షరసం త్రాగమండం ఏంటండి అనుకోవచ్చు. ఆ పైన చూడండి, యోషియా కుమారుడును యోధారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వచ్చిన వాక్కు ఏంటండి అంటే, నీవు రేఖాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళకి ద్రాక్షారసం తాగించవా ఇర్మియా అని అంటుంటే, ఇర్మియా మరి మాట తప్పకూడదు కదా, పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు రేఖాబీలు ఏమంటున్నారో తెలుసా? మా పితరులు చెప్పారయ్యా, మా పాస్టర్ గారు చెప్పారు, యెహోనాదాబు చెప్పాడు. ఏమని? మీరు ద్రాక్షరసం తాగకూడదు అబ్బాయి, పాడైపోతారన్నాడు. కాబట్టి మేము ద్రాక్షరసము త్రాగము.
అయ్యి బాబా పాస్టర్ గారు అయితే తాగుతున్నాడు కానీ పాస్టర్ గారు తాగమన్నాడు అని తాగేశారా? లేదు లేదు, తాగలేదండి. ఆ తర్వాత 8వ వచనం, కావున మా పితరుడైన రేఖాబు కుమారుడకు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగకుండా లేదు. ఏం తాగట్లేదు? ఆ పగరాయన పగ నెలంతా కష్టపడి కష్టాలు పడి డ్యూటీలకి వెళ్తాం. పగరాయనా ఏమయ్యానా కృతజ్ఞత కలిగి దేవా ఈ నెలంతా కాపాడావు నీకు వందనాలు అంట మానేసి ఆ పగరాయనా ఆ పగారట్టుకు వెళ్ళిపోవాలి. ఎక్కడికి? షెడ్లు. కొన్ని షెడ్లు ఉంటాయండి కొంతమందికి, మీకు తెలీదు. ఆ మహారాష్ట్ర బిర్యానీ ఉంటారు, అవి ఎనకో షెడ్లు, మీకు తెలియదు, నన్ను అడగని చెప్తారు. అక్కడక్కడ షెడ్లు ఉంటాయి, షెడ్లలో కూర్చుంటారు, అక్కడ నుండి మాట్లాడతారు, తాగుతారు, చేస్తారు. ఏమి లాభంరా? ఆ 1000 రూపాయలు 500 1000 ఏదో పోయింది. పిల్లలంటే ఇప్పుడు ఆ బండి కూడా సరిగ్గా నడతారు. ఎలాగోరాని చేరిపోయి అని పడుకుంటుంది. ఎక్కడ పడుకుంటాము ఏంటో, ఆ పిల్లలు తిన్నారు ఉన్నారు, భార్య ఎలా ఉందో కదా. ఏదో రోజులు ఏదో వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? హెచ్చరిస్తున్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం చెప్తా ఉన్నాం, వినాలి. ఏం చేయాలి? వినాలి. వినుట శ్రేష్టం అన్నాడు. కాబట్టి రేఖాబీలను చూసి నేర్చుకోవాలి. వాళ్ళ పాస్టర్ గారు అన్నాడంట, యెహోనాదాబు మీరు ద్రాక్ష రసం త్రాగకూడదురా అన్నాడు. అలాగే సరే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళ భక్తిని చూడటానికి, వాళ్ళ విశ్వాసాన్ని చూడటానికి, వాళ్ళ త్యాగాన్ని చూడటానికి దేవుడైన యెహోవా ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా వీళ్ళందరిలో గదిలో తీసుకురా, అక్కడ కూర్చోబెట్టు, వాళ్ళకి ద్రాక్షరసమి అసలు వాళ్ళు ఏమంటారు అన్నాడు. ఇర్మియా ద్రాక్షరసం పట్టుకుని వెళ్ళి ఇదిగో తాగటంటే, అబ్బెబ్బే మా పితరుడైనటువంటి యెహోనాదాబు చెప్పాడు మీరు ద్రాక్షరసం తాగకూడదురా బాబు అన్నాడు, మేము తాగం. మా ఆమె కానీ, మా భార్యలు కానీ, పిల్లలు కానీ ఎవరో తాగం. అలాంటి కమిట్మెంట్, అలాంటి నిశ్చయత మనకు ఉండాలి. నాకు అనవసరం అండి, మీరు తాగుతారా మీ డబ్బులు పోతాయి, మీ శరీరం పోతాయి, నాకెందుకు? వాక్యం చెప్తుంది చెప్పరా అని, కాబట్టి చెప్తున్నాం, వినండి, మీకు మేలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినట్లయితే వారు అంటున్నారు, ఎందుకు తాగమని అన్నారు? అమ్మో త్రాగితే మేము ఎక్కిరంతల పాలైపోతామేమో, త్రాగితే మేము కట్టడం మర్చిపోతామేమో, త్రాగితే మేము అల్లరి పాలైపోతామేమో, అందరూ ఎక్కిరిస్తారేమో, కాబట్టి మేము త్రాగము. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, త్రాగితే మాకు పరలోక రాజ్యం లేదేమో అని కూడా వారు అనుకున్నారు, కనుక మేము త్రాగము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటున్నాడు చూడండి, 5వ అధ్యాయం 18వ వచనం, మద్యముతో మత్తులై ఉండకుడి అని మాట్లాడుతున్నాడు. మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో ఏముందంట? దుర్వ్యాపారము కలదు. దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండకూడదు. నోవహు జీవితం ప్రారంభంలో ఆత్మీయంగా మొదలుపెట్టాడు. ముగింపు ఎలా ఉంది? శారీర సంబంధమైన ముగింపు. ఈ 9వ అధ్యాయం తర్వాత నోవహు చాప్టర్ క్లోజ్ కాబట్టి ఏమో, లేకపోతే దేవుడు ఇంకెలా వాడుకుందో ఆ నూతన సృష్టిలో. కానీ నోవహు చాప్టర్ క్లోజ్. కారణం శారీర సంబంధముగా దిగజారిపోయాడు. ఆత్మ సంబంధముగా ఉండినవాడు, నీతిమంతుడుగా ఉండినవాడు, నిందారహితుడుగా ఉండినవాడు, దేవునితో నడిచినవాడు, దేవుని కృపనొందినవాడు, ఆ దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి మాటను నెరవేర్చినవాడు ఏమయ్యాడు? వస్త్రహీనుడై, మత్తుడై, దిగంబరుడై పడి ఉండెను. నోవహు
నీతిమంతుడే కానీ పతనమైపోయాడు. లోతు నీతిమంతుడే కానీ అతడు కూడా ఆలోచన చేయండి. కారణం ఏంటండి? ద్రాక్షారసం. అందుకని మత్తులై ఉండకూడి. ద్రాక్షారసంతో ఏమై ఉండకూడదు? మత్తులై ఉండకూడదు. వాక్యం చెప్తుంది. వారు ఆత్మీయంగా ప్రారంభించబడ్డారు కానీ శారీరకముగా వారు ఏమైపోయారు అంటే క్షీణించిపోయి పతనమైపోయి. ఈవేళ లోతని పేరు ఎవడని పెట్టుకుంటాడండి? ఎవరికైనా లోతని పేరు పెడతారా? పెట్టరు. నావాహను పెడతారా? గమ్ముడు తొందరపడి పెట్టరు. కారణం వాళ్ళు సాక్ష్యాన్ని కోల్పోయారు. సులోమోను అని పేరు అన్న పెట్టుకుంటారు. ఎందుకు? జ్ఞాని అని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ సాక్ష్యాన్ని కోల్పోయాడు, లోతు కోల్పోయాడు, నోవాహు కోల్పోయాడు. కారణం ఏంటంటే అంటే వారు ద్రాక్షారసముతో మత్తులై వారు కట్టడలను మరిచారు. దేవుడిచ్చిన కట్టడ నీ రక్త సంబంధాల మానఛేదమును తీయటకు సమీపించకూడదు. సమీపించాడు లోతు, పతనమయ్యాడు. అదేవిధంగా కట్టడను మరిచాడు నోవాహు. దేవుడు దీవించిన వారిని ఈయనేం చేశాడు? శపించాడు. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడకును గాక అన్నాడు. ఎంత బాధాకరం. ఇప్పుడు మన నలుగురు అన్నదమ్ములు ఉన్నామండి. ఒకడు ఏదో దాసుడుగా ఉండి ఎవరి దగ్గర పాలెంతరం చేస్తున్నాడు అనుకో, మనకి ఎంత బాధ కలుగుద్ది. తర్వాత నోవాహు ఎంత బాధపడి ఉంటాడో. కనానీయులు ఇప్పుడు కూడా వారు శపింపబడిన వారై దోసులుగానే ఉన్నారు.